ఎక్సలేటర్ ఎక్కి ఇట్లా రావాలి. మేము లిఫ్ట్లో వచ్చాము. ఎక్సలేటర్ ఎక్కి నుంచి ఇక్కడ కింద ఉన్నది కదా, ఆ కింద నుంచి ఎక్సలేటర్ ఎక్కి ఇట్లా రావాలి. సో ఇంకా ముందుకు సాగుతున్నాం మేము. ఇదంతా ఇట్లా పైన టాప్. ఇట్లా టాప్ ఇక్కడ వెల్కమ్ టు యువర్ వన్. ఇక లోపలికి వస్తుంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉన్నాయి చూడండి. ఇదిగో ఏం సీనరీస్. ఇదంతా స్క్రీన్ అన్నమాట. ఈ స్క్రీన్ ఇది పైన టాప్. ఇది ఇంకొక స్టెప్. ఇది మనం ఇది 3వ స్టెప్లోకి వచ్చినాము. ఇగో ఈ ఎంట్రన్స్లోకి వెళ్ళి వచ్చాము. ఇప్పుడు 3వ స్టెప్. ఇలాగా అద్భుతం. ఇదొక పడవ లాంటిది చక్కగా పెట్టారు. వావ్ వావ్ వావ్. ఇదొకటి రిసెప్షన్. పుష్ప, ఇక్కడ చెకప్ ఉంటుందేమో. ఇక్కడ గేట్లో చెక్ చేస్తారు. అంటే ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చాము. ఇక్కడ టికెట్ చెక్కింగ్ అయిపోయింది. ఇది లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టెప్. ఇది ఇక్కడ టికెట్ చెక్కింగ్ అయిన తర్వాత ఇలా వావ్ 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 వావ్. అసలు మనకు చిన్నపిల్లలను స్కూల్ బాయ్స్ని అట్లాగా తీసుకొస్తే అద్భుతమైనగా వీళ్ళు ఎంజాయ్ చేస్తారు పిల్లలు. అంత చక్కగా ఉన్నాయి ఏర్పాట్లు. ఏమి అసలు మేము వచ్చిన టూరు నిజంగా అద్భుతమే. వచ్చిన దానికి మాకు సార్థకత అవుతుంది. చూడండి ఒకసారి ఏమి ఏర్పాట్లు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. ఇంత అద్భుతం, ఎంత అద్భుతం అంటే మానవులకు ఇంత సాధ్యమైనటువంటివి ఉంటాయి. డబ్బులు ఉండాలి కానీ ఎవరైనా చేయగలుగుతారు. ఈ రకంగా చేసేటువంటి మనసు కూడా ఉండాలి కదా మనుషులకు. ఇది ఫస్ట్ ఎక్వేరియం. ఇది చిన్న చిన్న చేపలు. ద టైప్ ఆఫ్ డిఫరెంట్ ఫిషెస్ ఈజ్ హియర్. ఎంత చక్కగా ఉన్నాయి. అక్కడ ఒకటి కలర్ఫుల్ ఉంది, ఒక చేపాడ. అది బయటికి రావట్లేదు. ఇగో కలర్ఫుల్. యా ఓకే. ఇది సెకండ్ ఎక్వేరియం. చిన్నది. ఫిషెస్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. ఏం టైపు ఫిష్ ఇది అంటే వా 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 వా. అటు సైడ్ వెళ్ళింది ఇంకొక ఫిష్. అక్కడ వెళ్తుంది, స్విమ్మింగ్ చేస్తుంది అది. ఇదైతే నిద్రించింది. ఇక్కడ నుంచి వస్తుంది అది. చూపిస్తాను. ఇగో అలా వస్తుంది చూడకు. అక్కడ స్విమ్మింగ్ ఇలా వస్తుంది. చూద్దాము. ఇలా వస్తుండొచ్చు. ఇగో ఇక్కడ ఒకటి ఉంది, కనిపించిందా? ఇగో ఈ రాయి పక్కన ఇక్కడ సో మెనీ ఫిషెస్ హియర్. ఇగో ఇక్కడ చాలా ఉన్నాయి. ఇదిగో ఓకే.
ఇదిగో. వావ్ 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 వావ్. గోయింగ్ దేర్. వస్తున్నా వస్తున్నా. నైస్ నైస్ నైస్. వాహ్ వాహ్ వావ్. అలా చూసుకొని పో. టైప్ ఆఫ్ డోంట్ పుట్ వాటర్. డోంట్ పుట్ వాటర్. నో టచింగ్. ఇన్ఫెక్షన్. సో ఎలాంటి ఫిషెస్ మనం చూడక ఉండొచ్చు నిజానికైతే. నేనైతే చూడలేదు, మీరు చూసిండొచ్చు ఇంతకు మునుపు. ఇది టైప్ ఆఫ్ ఎక్వేరియమ్స్, డిఫరెంట్ ఎక్వేరియమ్స్. ఇక్కడ మనం ఓన్లీ ఎక్వేరియమ్స్ చూడడానికే వచ్చామన్నమాట. ఇంత చక్కగా ఇదొకటి చూడండి. ఇదిగో ఎలా వస్తుంది చూడు. సో నైస్. చిన్న ఎక్వేరియమ్స్. ఇక పుష్ప వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మా చెల్లి, మా వైఫ్. ఓకే, ఇది డిఫరెంట్ ఫిష్. ఇక దగ్గరకు వచ్చేసింది, మా దగ్గరకు వచ్చింది ఇది. ఇది చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. ఇది మనం దాంట్లో చూడలేదా పుష్ప? అక్కడ అండమాన్ లో చూసాం. ఈ కలర్ సేమ్ కలర్ అండమాన్ లో చూసాం. అవి చాలా పెద్దవి. ఇంకా అది అక్కడ చాలా పెద్ద ఉండేది, చిన్నగా ఉంది కానీ అక్కడ చాలా కోరల్స్ లాగా బిల్డింగ్స్ చూడు. అంటే ఇదంతా ఇవి సముద్రం పక్కన ఉన్నది కదా, ఇవంతా ఒకప్పుడు వాటర్. ఈ లెవెల్ వాటర్ వచ్చి ఈ వాటర్ కొట్టుకొని ఈ బండరాళ్ళు ఈ రకంగా ఇట్లాగా తెరలు అయింది. అంటే ఇగో ఇట్లా స్టెప్స్. ఇది వాటర్కే. అంటే ఒకప్పుడు వాటర్ మొత్తము భూమి ఎంత లెవెల్ ఉండనో అదంతా ఇప్పుడు 3/3 అంటే మనకు 3 భాగాలు వాటర్ ఉంటే ఒక భాగము భూమి ఉందని మనకు చెప్తుంటారు కదా. అప్పుడు నిండా ఎక్కువగా నీళ్ళు ఉన్న సమయంలో ఇక ఇట్లాగా తెరలు అనమాట. ఇక అది చెట్లు ఇలాగ మొలిస్తే అట్లనే వాటిని పెట్టారు. ఏ చెట్టును కూడా డ్యామేజ్ చేయకుండా ఇగో ఇలాగా వాటిని అలాగనే ఉంచి మళ్ళీ ఈ గ్యాప్ ఉంటుంది కదా, గ్యాప్లో కూడా ఎక్వేరియమ్స్ పెట్టారు. ఇగో ఇది ఒక టైప్ ఆఫ్ ఫిష్. ఈ చిన్న గ్యాప్లో కూడా దీన్ని ఈ రకంగా అద్దము ఫిక్స్ చేసి ఆ గ్యాప్లో వాటర్ ఏ విధంగా బయటికి రాకుండా ఇగో ఇట్లా ఫిక్సప్ చేసి ఇగో ఇలా ఫిక్స్ చేసి ఇది ఒక చిన్న ఎక్వేరియం లాగా పెట్టారు. ఇక ఇవతల సైడ్ కూడా అలాగనే ఇగో ఇక్కడ ఇగో ఫిష్ సేమ్. ఇది కూడా అలాగనే ఇంకా ఈడ ఒక ఎక్వేరియం ఉంది. టోటల్గా ఇవి సముద్రంలో ఓడలను కట్టేస్తారు కదా, ఇక ఇవి సముద్రంలో ఓడలను. ఇది ఒక పాట చూడు ఎంత బాగుంది.
పెద్ద ఎక్వేరియం. ఓ ఓ ఓ ఓ ఏం ఎక్వేరియం, ఏం ఎక్వేరియం. యాహా. యా యా యా. ఈ అద్భుతము ఫిష్ కలర్ చూడండి, ఏమీ అద్భుతము, ఎంతో ఆనందము, ఎంతో ఆనందము. చూడండి మీరంతా, చూచి ఆనందించండి. ఆ పెద్దగా ఉంది ఒకటి, అది రావాలని ఆశపడుతున్నా. అది ఇక్కడ దగ్గర రావట్లేదు. ఇగో అహో, అంతకన్నా పెద్దది ఉంది ఒకటి. సృష్టి అందంగా ఉంటుంది.